ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఎండ, ఉక్కపోత. ఇక మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మారుతున్న వాతావరణము, ఈదురుగాలులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 2 రోజులుగా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆ పరిస్థితి 2 తెలుగు రాష్ట్రాల మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తోంది? ఈ రోజు రానున్న 4 రోజుల పాటు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా విపరీతమైన ఎండ ఉంది. కానీ సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి విపరీతమైనటువంటి ఈదురుగాలులు వీచాయి. ఇక అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిశాయి. అయితే నిన్న ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది? చూసుకున్నట్లయితే తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే నిన్న పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగాను, తర్వాత క్రమేపీ సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణంలో స్వల్పమైనటువంటి పరిణామం అనేది కూడా నమోదవడం చూస్తున్నాము. ఇట్లాంటి వాతావరణం అనేది ఈరోజు రేపు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం పూట భూమి అనేది చాలా విపరీతంగా వేడెక్కడం, అలాగే ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం చల్లబడడం అనేది కూడా ఈరోజు రేపు కూడా కనిపిస్తుంది. నిన్న కనుక చూసుకున్నట్లయితే సుమారు 3 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది లో గోవర్ధనరావుపేటలో మనకి సుమారు 3 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. అలాగే చూసుకున్నట్లయితే తవ్వాయిలో కూడా మనకి ఆల్మోస్ట్ 3 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఆసరావుపేటలో కూడా మనకి భద్రాద్రి కొత్తగూడెం 2 సెంటీమీటర్ల వరకు కూడా నమోదైంది. అలా 4-5 చోట్ల మనకి 3 నుంచి 2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవడం జరిగింది. చూసుకున్నట్లయితే ఈరోజు కూడా ఈ యొక్క సిగ్నల్స్ అనేవి ఆల్మోస్ట్ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి తెలంగాణ హైదరాబాద్గా పిలువబడుతున్నటువంటి రంగారెడ్డి, అలాగే చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే వికారాబాద్ ఈ యొక్క ప్రాంతంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో పాటు అలాగే ఈదురుగాల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? ఇది మనకు బలహీనపడేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం నిన్న కనుక చూసుకున్నట్లయితే నిన్న దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇది నైరుతి దిశలో కదులుతూ తర్వాత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 24 గంటల్లో ఇది నైరుతి దిశ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి కొనసాగి తర్వాత 24 గంటల తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇది ఉత్తర ఈశాన్య దిశలో కదిలి తర్వాత క్రమేపీ బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మీద చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తన చక్రాలు అనేవి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. దీనివల్ల ఈరోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి తెలంగాణ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ జిల్లాలకు కూడా ఈరోజు రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉరుములతో కూడినటువంటి వాతావరణం, అలాగే చూసుకున్నట్లయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఏ సమయంలో మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు? ఎక్కడెక్కడైతే ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందో ఆయా జిల్లాలకు ఏ అలర్ట్ని ఇవ్వడం జరిగింది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎల్లో అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి రంగారెడ్డి, అలాగే చూసుకున్నట్లయితే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇంకా వికారాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం అయితే ఉంది. అట్లాగే తేలికపాటి వర్ష సూచన కూడా కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, అలాగే మహబూబ్ నగర్ ఈ యొక్క జిల్లాలకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఈదురుగాల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు రేపు కూడా ఇట్లాంటి వాతావరణం కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఒకవైపు చూసుకుంటే ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉన్నాయి. అదేవిధంగా గరిష్ట ఉష్ణోగ్రతల నేపథ్యంలో కూడా పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం చూస్తే గరిష్ట ఉష్ణోగ్రతల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన తెలంగాణ
రాష్ట్రం అనేది భారతదేశ చిత్రపటానికి మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ విపరీతమైనటువంటి వేడి అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. వేసవి కాలంలో కనుక చూసుకున్నట్లయితే గరిష్ట స్థాయిలో ఉష్ణ తీవ్రత నమోదవడం, అట్లాగే ఈ యొక్క గరిష్ట స్థాయిలో ఉష్ణ తీవ్రత ఎప్పుడైతే నమోదవుతుందో సాయంత్రం అయ్యేసరికి చల్లబడి కుములో నింబస్ మేఘాల వల్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది సర్వసాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క వేసవి కాలంలో మనం చూస్తుంటాము. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన చక్రవాకాల వల్ల మనకి ఇటువంటి వాతావరణం అనేది కొనసాగుతుంది. ఈరోజు రేపు కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణంతో పాటు తేలికపాటి జల్లులు కూడా అక్కడక్కడ కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు ఎంత స్థాయిలో నమోదయ్యేటువంటి అవకాశం ఉంది అంటారు? ప్రస్తుతం చూసుకున్నట్లయితే క్రమేపీ యొక్క గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత తీవ్రత కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో సుమారు 42.3 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైంది. అలాగే నిజామాబాద్లో చూసుకున్నట్లయితే సుమారు 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైంది. రానున్న రోజుల్లో క్రమేపీ పెరిగే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరంలో సుమారు ఏప్రిల్ 20వ తారీఖుకి మనకి 43 డిగ్రీలు అనేది ఈ యొక్క జిల్లాలు ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో మనకి రికార్డ్ స్థాయిలో నమోదైంది. బట్ ఈసారి చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే ఈసారి 7వ తారీఖునే మనకి సుమారు 43 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత నమోదవడం కూడా చూస్తున్నాం. అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? మళ్ళీ ఇటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు అని అంటే గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు ప్రస్తుతమే 43 డిగ్రీలు ఉన్నాయి, రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కొనసాగుతున్నటువంటి ఈ యొక్క అల్పపీడనం ఏదైతే ఉందో ప్రస్తుతం వీటి కారణంగా ప్రస్తుతం ఇది క్రమేపీ బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి క్రమేపీ ఉష్ణ తీవ్రత కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. గరిష్ట స్థాయిలో రానున్న రోజుల్లో వడగాల్పులు కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 3వ వారం నుంచి మనకి ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కొంచెం గణనీయంగా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మనకి గ్రామాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే మనకు పంట పొలాలు ఉన్నాయో ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? పిడుగులు కూడా పడే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈదురుగాలుల ప్రభావంతో పాటు ఉరుముల మెరుపులతో పాటు తేలికపాటి వర్ష సూచన అయితే ఇవ్వడం జరిగింది, హెచ్చరికలు అనేవి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే పిడుగుపాటు హెయిల్ స్టార్మ్స్ కానీ పిడుగుపాటు వాతావరణం అనేది కనిపిస్తుందో అప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు అనేవి ఇవ్వడంతో పాటు సూచనలు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క లైట్నింగ్ యాక్టివిటీ కొనసాగేటప్పుడు ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ స్తంభాల దగ్గర కానీ అలాగే ఎత్తైన బిల్డింగ్స్ దగ్గర కానీ ఉండడం చేయరాదు. అలాగే చెట్లు ఎక్కువ ఎత్తైన చెట్ల దగ్గర కూడా మనం నీడన పొందడం అనేది కూడా కొనసాగకూడదు. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క మేకలతో కానీ పశుమందలు కానీ ఈ యొక్క ఎత్తైన ఈ యొక్క పోల్స్ దగ్గర కానీ ఎత్తైన చెట్ల దగ్గర కానీ ఉంచడం వల్ల ఈ యొక్క పిడుగు పడినప్పుడు ఈ యొక్క పిడుగు యొక్క శక్తి అనేది ఈ యొక్క ఎత్తైన స్తంభాల నుంచి స్తూపాల నుంచి ఈ భూమికి చేరుకుంటుంది కాబట్టి ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే పిడుగుపాటు పడుతుందో ఆ సమయంలో మాత్రం హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. అలాగే టెంపరేచర్స్ కూడా ఎప్పుడైతే అధికమైనటువంటి ఉష్ణ తీవ్రత నమోదవుతుందో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా హెచ్చరికలతో పాటు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూడొచ్చు భిన్న వాతావరణ పరిస్థితులను అయితే చూస్తున్నాము. ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఎండలు ఉంటున్నాయి. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా దాదాపు 36 నుంచి 41, 43 వరకు కూడా వెళ్తున్నటువంటి సందర్భాలను చూస్తున్నాము. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రాంతం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్ష సూచనను అయితే వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఇక రానున్న 2 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లు, అదేవిధంగా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ నరసింహతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.